Ready to move in premium triplex villas at Kollur APR Projects. శ్రీమన్మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. వక్రతుండ మహాకాయం కూడు సూర్య సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం. వేళ మహాశివరాత్రి పర్వదినం నాడు శోభకృత్నామ సంవత్సరం మహాశివరాత్రి వేళ భృగవాసరే అంటే శుక్రవారం నాడు 8వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం మనం జరుపుకుంటాం. ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు ఉదయం నుంచి అంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి శివరాత్రి అయ్యే లోపల చేసుకుని విధి విధానాలు ఏం చేస్తే బాగుంటుంది. భక్తులు ఆడవారైనా మగవారైనా ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో లేస్తే చాలా అత్యద్భుతమైన యోగ ఫలితాన్ని అనుభవిస్తారు వేళ అని చెప్తారు. అంటే సమయానుకూలంగా ముసలివారికి చంటి పిల్లలకి పక్కన పెట్టేస్తే పెద్దవారు ఏమైనా ఉండి మాకు కోరికలు ఏమీ నెరవేరటం లేదండి, ప్రతి ఒక్క విషయంలోనూ సమస్యలు ఏర్పడుతున్నాయి, ఈ సమస్యల్ని అధిరోహించడానికి ఈ యొక్క మహాశివరాత్రి నాడు ఏం చేసుకోవాలని చాలామంది అడగడం జరిగింది. దాని నిమిత్తం సుమన్ టీవీలో ఈ వీడియో చేయడం జరుగుతోంది. ప్రత్యేకంగా ఈ విధానం చేసే వారికి మంచి యోగ ఫలితాన్ని అనుభవిస్తారండి. చాలా సింపుల్ రెడీ. ఎందుకంటే మనకి భగవంతుడు 365 రోజులు 12 మాసాలు ఇచ్చారు. ఈ యొక్క 365 రోజుల్లో 12 మాసాల్లో చాలామంది సోమవారం ఈశ్వరుని ప్రార్థించడం లేదా ఉపవాస దీక్షలు ఉండడం ఇవి ఎక్కువగా జరుగుతాయి. అంటే ఒక మాసానికి 5 సోమవారాలు వస్తే ఒక 60 సోమవారాలు చాలామంది చేస్తూ ఉంటారు. ఈ 60 సోమవారాలు కూడా చేయలేదు. ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం నాడు ఎవరైతే పరమేశ్వరుణ్ణి పరమనిష్టగా కొలుస్తారో, నిష్ట అంటే ఇక్కడ ఏంటంటే తిండి మానేసి లేదా ప్రత్యేకంగా ఇంకా దాని మీద కూర్చుని నీరసం వచ్చేటట్టుగా నామస్మరణ చేయడం కాదండి. నిష్ట అన్నదానికి విషయం ఏమిటంటే మనస వాచ మనసులో ప్రశాంతమైన లగ్నాన్ని నిమగ్నం చేసుకున్న వారిని ఆ పరమేశ్వరుడు కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. ఎందువల్లంటే వేళ పరమేశ్వరుడికి ఇష్టమైంది ఏంటంటే నామార్చన. ఎవరైతే నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారో మహాశివరాత్రి నాడు వారు అత్యద్భుతమైన యోగ ఫలితాన్ని అనుభవిస్తారు. ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దీనికి లింగ భేదము లేదండి, ఆడవారు మగవారని. మహాశివరాత్రి పర్వదినం ఈ యొక్క శోభకృత్నామ సంవత్సరం 2024లో మనకి చాలా యోగం అనిపించే రోజు. ఎందువల్ల అనుకున్నట్లయితే ఆ పార్వతీదేవికి ఇష్టమైన శుక్రవారం నాడు మహాశివరాత్రి రావడం చాలా పర్వదినంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం నాడు ఉదయమని 4:30 లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుంటే కానీ పార్వతీ పరమేశ్వరులు ఇంటికి రారు. ముందు చాలామంది లేచిన వెంటనే స్నానం చేసి చెప్పారు సుమన్ టీవీలో టకటకమని చేసేయాలి అని కాకుండా ఫస్ట్ ఇల్లుని ఆవు మూత్రంతో 4 గదులు తుడుచుకోవడం అన్నది చాలా శుభప్రదము. గోవుని ఎందుకు చెప్పానంటే పరమేశ్వరుడికి ఇష్టమైంది. ఎందుకంటే ప్రథమ పాదే జింభూ ద్వీపే భరతవర్షే భరతకంటే అని చెప్తాం సంకల్పంలో. ఏకకాల మీద నిలబడుతోంది గోవు, 4 పాదాల మీద నిలబడాలనే అంశాన్ని సృష్టించిన వారు పరమేశ్వరుడు. సురభి అంటే ఆయనకి ఇష్టమైన గోవు. ఎవరైతే ఈ మహాశివరాత్రి నాడు ఉదయమే లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని ఎవరైనా సరే ఈ గోవు మూత్రంతో 4 గదులు అలుగుతారో వారికి అత్యద్భుతమైన 1,000,000 జన్మల పాపం పోతుందని ఈశ్వర ఉవాచండి. ఎందువల్లంటే ప్రథమంగా లేచిన వెంటనే గోమూత్రంతో ఇల్లు అలుక్కుని లేదా తుడుచుకోలేని వాళ్ళు గోమూత్రం నీళ్ళు ఇల్లంతా జల్లుకోవడం వల్ల సకల అరిష్టాలు పోయి మంచి అభివృద్ధి చెందుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ యొక్క అలికిన మరుక్షణం మనం స్నానం చేసి యొక్క తల మీద చాలామంది చేయాలి అనుకున్న వారు ఆరోగ్య స్థితి రీత్యా తలస్థానం పడలేని వాళ్ళు తలస్థానం ఎట్టి పరిస్థితులను చేయకండి. తలస్థానమే చేశారా అప్పుడే మనకు నేను మోక్షం ఇస్తానని పరమేశ్వరుడు ఏమీ చెప్పలేదు. నేను ఎందువల్ల అన్నానంటే చాలామంది అతి వినయాలకు పోయి తలస్నానం చేసేసి లేకపోతే గోదావరి స్థానానికి వెళ్ళిపోయి సముద్ర స్నానం చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే నిష్ఠ అంటే మనసు అండి.
మనసు ఎవరైతే నిష్ఠగా పరమేశ్వరుని ప్రార్థిస్తారో వారు పట్టిందల్లా బంగారం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ యొక్క స్థానాచరణ చేసేటప్పుడు ఎలా చేయాలి? ఉదయాన్నే ఈ 3 వేలతోటి చూపుడు వేలు చిటికెన వేలు తీసి పక్కన పెట్టి ఈ 3 వేలతోటి ఎంత అయితే పసుపు వస్తుందో అది మనం స్నానం చేసి నీటిలో కలుపుకొని, మరియు కూడా ఈ 3 వేలతోటి విభూతి ఎంత వస్తుందో తీసుకుని ఆ యొక్క స్నానం గదులు నీళ్ళల్లో వేసుకుని ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో ఆ వేళ ఉదయాన్నే వీరికి జ్ఞానసిద్ధి, ఆరోగ్య సిద్ధి, ఉద్యోగ సిద్ధి, సంతాన సిద్ధి, బుద్ధి ఇవన్నీ ఏర్పడతాయని శాస్త్రవచనంగా చెప్పడం జరిగింది. మళ్ళీ మర్చిపోకుండా చూడండి, 3 వేలతోటి పసుపు 3 వేలతోటి విభూతి తీసుకుని మనం స్నానం ఆచరించి నీళ్ళల్లో, అలా కాదండి గోదావరికి వెళ్ళాము, నదీ స్నానం చేస్తున్నాము, సముద్ర స్నానం చేస్తున్నాము అనుకున్న వారికి ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే వాటిలో జల పుష్పాలంటే త్రిమింగళాలు ఉంటాయి, చేపలు ఉంటాయి. వాటి రీత్యా శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైంది కాబట్టి పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి నివసించి ఇల్లుగా చెప్పడం జరుగుతుంది. సముద్రంలో సముద్ర స్నానం చేసేవారికి కానీ నదీ జలాభిషేక స్నానం చేసేవారికి కానీ ఇది కలుపుకోక్కర్లేదండి. ఇంట్లో ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు కలుపుకుంటే మంచి యోగ ఫలితంగా ఉంటుంది. తదుపరి పెద్ద వయసు ఉన్న వాళ్ళు, నీరసంగా ఉన్నవాళ్ళు, ఆరోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు ఈ ఉపాసన అన్న విధానాన్ని పక్కన పెట్టేస్తే చాలా మంచిది. మరి ఎలాగంటే మేము మోక్షం చెందాలి అని చాలామంది అంటూ ఉంటారు. చాలామంది పరమేశ్వరుడికి నమశివాయ అని పంచాక్షరి మంత్రం చేస్తే చాలండి, ఓం అనే విషయం కలపకూడదు. ఎవరైతే ఓం అని నమశివాయ ముందు కలుపుతారో అవి పంచాక్షరి అవదు, షష్టాక్షరి అయిపోతుంది. వీటి వల్ల రోగము, రుణము, శత్రువులు, భయము, ఆందోళన ఎక్కువ పెరుగుతుంది. ఈ యొక్క నమశివాయ అన్న మంత్రాన్ని చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నమశివాయ 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 చేస్తూనే మంచిది. స్థానానంతరం ఇంట్లో భగవంతుడికి ప్రార్థన చేసుకుని పరమేశ్వరుడికి ఇష్టమైన బెల్వపత్రాన్ని కోసి గుడిలో సమర్పించినట్లయితే ఉదయం వేళ చాలా మంచి అభివృద్ధి చెందుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. గుడికి వెళ్ళలేకపోయాము, చేసుకుని ఆచరణ ఏమిటి అని చూసుకున్నట్లయితే ఈ యొక్క స్థానానంతరం సూర్యభగవానుడికి దండం పెట్టుకుని ఎవరైతే లింగార్చన ఉదయమే లింగాష్టకం చదువుతారో, లేదా నోరు తిరగటం లేదండి లింగాష్టకం చదవడం కానీ బెల్వార్చన చేయడం కానీ తెలియదు అనుకున్న వారు సెల్లో సీడీ కింద పెట్టుకుని లింగాష్టకం వింటే చాలా అత్యద్భుతమైన ఫలితాన్ని అనుభవిస్తారు. ఇదే కాకుండా శాస్త్రవచనం ఏం చెప్తోందంటే కొంచెం పూజ చేయించుకోగలము, ఆవేళ ఏం చేయిస్తే మంచిది అని చూసుకున్నట్లయితే సమయానుకూలంగా మహన్యాస రుద్రాభిషేకం చేయించుకోవడం ఆవేళ చాలా అత్యద్భుతమైన యోగ ఫలితాన్ని ఉంటుంది. ఇది బ్రాహ్మణులతో చేస్తూ ఉంటారు. వేద పండితుల ద్వారా ఎవరైతే మహన్యాస రుద్రాభిషేకం ఆవేళ మహాశివరాత్రి నాడు చేసుకుంటారో వీరికి అనుకున్నద ప్రతి కోరిక నెరవేరుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఉదయం పూజ అయిన తదనంతరం చాలామందికి వచ్చే సమస్యలు, ఆలోచనలు ఏంటంటే టిఫిన్ తినచ్చా తినకూడదా, లేదా ఏం తింటే పరమేశ్వరుడు అంటే జ్యోతిష శాస్త్రం రీత్యా కానీ శాస్త్రవచనం కానీ ఏం చెప్తుందంటే ఇక్కడ ఏ వ్యక్తి అయినా ఆడవారైనా మగవారైనా అలా అంటాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. పరమేశ్వరుడికి అంటూ ముట్టు మైలు 3 లేవండి. శ్మశాన దారి వాటి దారి అన్నారంటే శ్మశానంలో ఉంటారు ఆయన. అందువల్ల నేను అనేది ఏంటంటే మనసు చాలా ముఖ్యంగా ఉండి ప్రశాంతంగా 108 మాల రుద్రాక్ష చేసుకుని ఉదయం టిఫిను చేసిన తదనంతరమైనా చేయొచ్చండి. అంటే ఆరోగ్య స్థితి రీత్యా ఉంచుకుని చూసుకుని చేసి వాళ్ళకి చెప్తున్నాను. పరగడుపునే తలస్నానం చేసేసుకుని 10,000 నమశివాయ చేసేస్తున్నాను గురుగారు అనుకుని కళ్ళు తిరిగి పడిపోతే మనకి ఈశ్వరుడు వచ్చేవి ప్రాణభిక్ష పెట్టడం అది కాదు. పలహారం ఏదో ఒకటి తీసుకుని అల్పాహారం అంటే ఏంటి, అరటిపళ్ళలో, దానిమ్మ గింజలో, యాప్లిస్కాయలో తిని చక్కగా చేసుకోవచ్చు. మధ్యాహ్నం వేళ ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి వ్యక్తికి పెద్దగా ఉన్న వాళ్ళకి వయసులో 40,
50 సంవత్సరాలు దాటిన వారికి నిద్ర వస్తుంది మధ్యాహ్న సమయంలో. ఎవరైతే మహాశివరాత్రి నాడు నిద్రపోకుండా మధ్యాహ్నం వేళ కానీ లేదా ఆ శివరాత్రి నాడు రాత్రి కానీ జాగారం చేస్తారో ప్రశాంతమైన వాతావరణం అనుకుని వాళ్ళు పొద్దున్నుంచి ఏం చేసినా నిద్రపోయారంటే ఆ చేసిన ఫలితం పోతుందండి. మరి ఏమి చేయాలి అని చూసుకున్నారు. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి లేదా చిన్నపిల్లలకి చెప్పలేదు ఈ శాస్త్రవచనం. మాకు కోరికలు నెరవేరటం లేదు ఎందువల్ల అనుకునే వాళ్ళు మాత్రం మధ్యాహ్న సమయంలో ప్రశాంతంగా శివాలయానికి వెళ్ళి నమశివ చేయొచ్చు. లేదా శివాలయం తలుపులు తీయటం లేదు మధ్యాహ్న సమయంలో అంటే ఆవేళ రోజంతా నిత్యమంతా తీసే ఉంటుంది. ఇంట్లో ప్రశాంతంగా నామస్మరణ చేస్తూ పరమేశ్వరుడికి ఇష్టమైన కొబ్బరి నీళ్ళు ఆరారా తాగొచ్చు. అది చాలా శ్రేష్టంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే ఆస్కారాలు. తదుపరి సాయంత్రం సమయంలో చాలామంది అడుగుతూ ఉంటారు, ఎలాగా మళ్ళీ సాయంత్రం స్నానం చేయాలా, తలస్నానం చేయాలా, ఎన్ని మునుగులు మునగాలి సముద్రంలో అని అడుగుతారు. ఇదేమీ అక్కర్లేదండి. ఇంట్లో సాయంత్రం తలస్నానం కాకుండా మామూలు స్నానం చేసి లైట్లు వేసుకొని క్రిందటే 4 గదులు మళ్ళీ ఆవు మూత్రంతో కొంచెం నీళ్ళు ఇలా జల్లేస్తే ఆ దోషం పోతుంది. ఈ సంధ్యా సమయంలో సాయంత్రం వచ్చేటోడికి పరమేశ్వరుడికి ఎవరైతే చేస్తారో వారికి అత్యద్భుతమైన యోగ ఫలితాన్ని అనుభవిస్తారు. ఎందువలన అంటే కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు సంధ్యా సమయంలో 6:38 దగ్గర నుంచి 9:30 వరకు నృత్యం చేస్తూ ఉంటారు. ఎలాంటి నృత్యం అంటే ప్రళయకంపనం జరుగుతుంట ఆ నృత్యానికి. వినివాడికి ఘోరాపఘోర అంటాడు. అలాంటి నృత్యం డైరెక్ట్గా నమశివాయ నామవచనం ఎవరైతే చేస్తారో వాళ్ళని పార్వతీ పరమేశ్వరులు నిత్యం ఎల్లవేళ చూస్తూ వాళ్ళని కాపాడుతూ ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక సాయంత్రం వేళకు వచ్చేటప్పటికి ఈ పూజ చేసిన తదనంతరం మళ్ళీ నమశివాయే. అంటే మాకు మహాన్యాస రుద్రాభిషేకం రాదు, లింగాష్టకం చేయడం రాదు, అర్చనా విధానం తెలియదు అనుకున్న వారు మనం బెలవపత్రాలు ఈ దోసిళ్ళతోటి కరెక్ట్గా గుర్తుంచుకోండి. ఈ 2 దోసిళ్ళు పడితే ఎంతైతే వస్తాయో బెలవపత్రాలు అలా 3 దోసిళ్ళు కవర్లో పోసుకుని వెళ్ళి శివాలయంలో ఉన్న పంతులు గారికి రాత్రి శివరాత్రి నాడు ఈ బెల్వాలు స్వామివారి మీద పెట్టండి, లేదా మీరు వెళ్ళాన పెట్టేసి 3 దోసులతో ఉన్న బెలవపత్రాలు ఎవరైతే ఇస్తారో అంటే భూలోక భూర్లోక స్వర్లోకాలు అన్నారు. 3 అని ఎందుకు అన్నానంటే భూలోక భవర్లోక స్వర్లోకాలు. మనం భూమి మీద ఉన్నాం. భవర్లోక అంటే మధ్యలో, స్వర్లోకాలు అన్ని లోకాలని కూడా చేసి దోషమైన ఉంటే ఆ వేళతో పటాపంచలు అవ్వాలి అని ఆ పరమేశ్వరుని కోరుతూ ఆయనకి సమర్పిస్తారు. ప్రధానంగా చాలామంది ఆ వేళ మధ్యాహ్నం ఏమీ తినలేదంటే ఎలాగా అని రాత్రి శివరాత్రి నాడు ఉపవాసము. రాత్రి సమయాల్లో పాలు కానీ లేదా జ్యూసులు కానీ ఏదైనా తీసుకోవచ్చు. వయసానుగుణంగా చేస్తేనంటే ముసలి వాళ్ళకి చిన్నపిల్లలకి ఎటువంటివి ఇవి వర్తించవండి. ఉపవాసం చేసి వాళ్ళు రాత్రి ఏదో ఒకటి తింటే కానీ ఆ ఉపవాస ఫలితం ఉండదు. తినడం అంటే జ్యూసులు తాగడం కానీ లేదా ఏదో ఒక ఫలరసాలు తీసుకోవడం కానీ చాలా అత్యద్భుతమైన యోగ ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఖాళీ కడుపుతో చేస్తే ఆ చేసిన జపమైన మంచి ఫలితాన్ని ఇవ్వదండి, అది ఏ జపమైనా సరే. ఇక రాత్రి సమయంలో చూసుకున్నట్లయితే 9-9:30 చాలామంది టీవీలు పెట్టుకుని చూడడం లేదా ఏదో రకమైన జబర్దస్త్ ప్రోగ్రాంలు ఇవి చూస్తూ ఉంటారు. అసలు సాయంత్రం శివరాత్రి నాడు చేసిందే మొత్తం మన జీవితాన్ని అంతటికీ మంచి ఆధారం తీసుకొచ్చింది. ఎవరైతే ఈ రాత్రి వేళ అంటే లింగోద్భావన అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? మహాశివరాత్రి రాత్రి లింగోద్భావం జరుగుతుంది. లింగోద్భావం అంటే లింగం ఆవిర్భవించడం పరమేశ్వరుడు. ఆ రాత్రి సమయాల్లో ఎవరైతే 1 గంటకి మెలకుగా ఉండి శివరాత్రి నాడు రాత్రి ఆ నమశివాయ నామాన్ని చేయడం కానీ లేదా ఇంట్లో అందరూ పడుకున్నారు గురుగారు ఎలా అంటే శివరాత్రి నాడు శివాలయానికి వెళ్ళిపోయి అక్కడ పార్వతీ పరమేశ్వరులు కళ్యాణం జరుగుతూ ఉంటుందండి. ఆ వేళ రాత్రి ఆ కళ్యాణం వీక్షిస్తూ చక్కగా నమశివాయన నామస్మరణ చేసుకుంటూ ఉన్నవాడికి ఇహలోకంలో పరలోకంలో కూడా మంచి అభివృద్ధి చెందుతుంది. ఎందువల్ల అంటే
ఎవరైతే భారతీయ పరమేశ్వరుని కొలుస్తారో వారికి నిత్యం ఆయురారోగ్యశ్వర్యాలతో ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే బలయిష్ఠుడు, బలం లేని వాడికి బలం ఇస్తాడు, ఆయుర్దాయం లేని వాళ్ళకి ఆయుర్దాయం ఇస్తారు, సంతానం లేని వారికి సంతానం ఇస్తారు, విద్య లేదని వారికి విద్య ఇస్తారు, ఉద్యోగం లేదని వారికి ఉద్యోగం ఇస్తారు. అంతే. నేను చెప్పింది ఏంటంటే ఈ సంవత్సరం అంతా చేయలేని వారు ఒక మహాశివరాత్రి నాడు ఈ స్వామివారిని ఎవరైతే మనసా వాచ స్మరిస్తారో వారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యైశ్వర్యాలతోటి తొలతూగుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ యొక్క శివరాత్రి నాడికి మీకు అంతా మంచి జరగాలని ఆ పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తూ నాకు ఈ ఆస్కారం ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళకి నమస్కారం.